జలదంకి మండల కన్వీనర్ ఇస్కా మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ సిబిఐ అధికార బృందం కూడా వారి యొక్క విచారణలో ఎక్కడా కూడా తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు పదార్థాలు కలవలేదని, ఫిష్ ఆయిల్ కూడా కలవలేదని సిబిఐ సిట్ తేల్చి చెప్పింది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను ఎవరైతే దెబ్బతీశారో వారిని ఆ దేవదేవుడే శ్రీ వెంకటేశ్వర స్వామి కోపానికి గురి అవుతారని, ఆ దేవదేవుడిపై చేసిన విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జలదంకి మండల వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈరోజు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపడి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేస్తూ మభ్య పెడుతూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోటి లాస్ట్కి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కూడా నిందలు వేసే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిందంటే ఎంత ఎంత అన్యాయమో ఒకసారి ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ, మరియు పందుకు ఏంటంటే వెంకటేశ్వర స్వామి లడ్డులో కలవడం ఎవరే హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో ఒకసారి వాళ్ళ ఆత్మగౌరవానికి తెలియదా? వాళ్ళ గుండెల మీద చేసుకొని ప్రమాణకం చేయమనండి. పంది పువ్వు కలిసిందో, ఎద్దు పువ్వు కలిసిందో, పశువుల పువ్వు కలిసిందో, ఏ పువ్వు కలిసిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఏదైతే దుష్ప్రచారం చేశారో వాళ్ళకే దేవుడు చూపించాడు. ఆ చూపించింది వాళ్ళకి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈ పంది పువ్వు విషయంలో ప్రజల్లో చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నాడో మనందరికీ తెలుస్తుంది. నిజం గెలిచింది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు ఏదో ఒక కుట్రకోణంలో అది పందిపువ్వు అనేది లేదు, ఇంకోటి ఉంది లేదా శ్రీశైలంలో ఇంకోటి ఉంది, ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలు మప్పిపెట్టేదని చూస్తున్నాడు. 2014-19లో ఆయన ఏ రేట్ ఇచ్చాడో అంతకన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ రేట్ ఇచ్చి లడ్డు తయారీ సంస్థలకు ఇచ్చాడే కానీ చంద్రబాబు నాయుడు 280 రూపాయలకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి 350 రూపాయలకి రేట్ ప్రకారం ఇచ్చి లడ్డు తయారీకి నెయ్యి కొనుగోలు చేశారు. ఆ విషయం మీకు తెలియదా? కూటమి ప్రభుత్వానికి తెలియదా? మీకు జగన్ ప్రభుత్వంలో ఏ రేట్ ఇచ్చాడో, మీరు ఏ రేట్ ఇచ్చారో మీకు తెలియదా? అన్ని తెలిసి కూడా ఏదో రకంగా నిందలు వేయాలి, అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో మీ కుట్రాలు ఆ దేవుడే భగ్నం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేవుడి మీద కూడా ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేస్తున్నా అనేది కూడా ప్రజల్లో కలుగుతుంది. ఇటువంటి కుట్రాలు మానుకొని ఇంకా రాబోయే మంచి బుద్ధి పుట్టి మీరు మంచిగా పరిపాలన చేయాలి, కానీ దేవుడి మీద మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని ఇది మీకు మనవి చేస్తూ హెచ్చరిక చేస్తున్నాం ఈ జలదంకి మండలం వైఎస్ఆర్సీపీ తరఫున.